ఈరోజు మనం క్లాస్లో 9th క్లాస్ ఇంగ్లీష్ మీడియం ఫస్ట్ చాప్టర్ అయినటువంటి మ్యాటర్ ఇన్ అవర్ సరౌండింగ్స్ అనేటటువంటి చాప్టర్లో ఈరోజు టాపిక్ ఎఫెక్ట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ప్రెజర్. ప్రెజర్ అప్లై చేస్తే సాలిడ్ లిక్విడ్ గ్యాసెస్లో ఏమైనా చేంజ్ వస్తుందా, ఎలా వస్తుంది, ఏంటి అనేటటువంటి విషయాన్ని ఈరోజు ఇన్ డీటెయిల్డ్గా ఈ క్లాస్లో మనం నేర్చుకుందాం. చేంజ్ ఆఫ్ ప్రెజర్. చేంజ్ ఆఫ్ ప్రెజర్ ఒక ఆబ్జెక్ట్ పైన ప్రెజర్ అప్లై చేస్తే దాని యొక్క స్టేట్లో సాలిడ్ స్టేట్ కావచ్చు, లిక్విడ్ స్టేట్ కావచ్చు, గ్యాసెస్ స్టేట్ కావచ్చు, వాటి స్టేట్లో ఏమైనా మార్పు జరుగుతుందో ఒకసారి గమనించినట్లయితే we already learned that different various states of matter due to the difference of distance between the constituent particles. What will happen when start putting pressure and compress a gas? మీ అందరికీ తెలుసు, ప్రీవియస్ క్లాసెస్లో ఏదైనా ఒక మ్యాటర్ యొక్క దాంట్లో ఉండేటటువంటి పార్టికల్స్ మధ్య గ్యాప్ని బేస్ చేసుకొని, గ్యాప్ చాలా తక్కువ ఉంటే దాన్ని సాలిడ్ అన్నాం, కొంచెం గ్యాప్ ఉంటే దాన్ని లిక్విడ్ అన్నాం, బాగా ఎక్కువ గ్యాప్ ఉంటే మ్యాటర్లో ఉన్నటువంటి పార్టికల్స్ మధ్య బాగా ఎక్కువ గ్యాప్ ఉంటే దాన్ని గ్యాస్ అన్నాం. ఈ గ్యాప్ని మనము తగ్గించడానికి ఎప్పుడైతే ప్రెజర్ అప్లై చేసామో ఒక ఆబ్జెక్ట్ పైన, సాలిడ్ ఆబ్జెక్ట్ కావచ్చు, లిక్విడ్ ఆబ్జెక్ట్ కావచ్చు, గ్యాసెస్ ఆబ్జెక్ట్ కావచ్చు, మెయిన్గా గ్యాసెస్ ఆబ్జెక్ట్స్ పైన, గ్యాసెస్ ఆబ్జెక్ట్స్లో ఉన్నటువంటి పార్టికల్స్ చాలా దూరంగా ఉంటాయి, చాలా ఖాళీ ఉంటుంది. ఎప్పుడైతే గ్యాస్ మీద మనం ప్రెజర్ అప్లై చేసామో, కొంత ఫోర్స్ అప్లై చేసామో, ఆ గ్యాస్లో ఉన్న పార్టికల్స్ అన్నీ ఏమవుతాయి జనరల్గా? ఇప్పుడు ఒక రూమ్లో 10 మంది ఉన్నారు, వాళ్ళందరినీ దగ్గరగా చేసామనుకో, కొంత ప్రెజర్ అప్లై చేసి నెట్టామనుకో, వాళ్ళని దగ్గరగా వచ్చేస్తారా లేదా? రూమ్ మొత్తం చాలా ఖాళీ అవుతుంది. అలా గ్యాస్ పార్టికల్స్ పైన ప్రెజర్ అప్లై చేస్తే, ఫోర్స్ అప్లై చేస్తే అవన్నీ కూడా దగ్గరగా వస్తాయి. ఒకసారి ఈ చిన్న యాక్టివిటీ ద్వారా గమనించండి. డూ యూ థింక్ దట్ ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్ ఆఫ్ ప్రెషర్ కెన్ చేంజ్ ద మ్యాటర్? సరే, అంతకుముందు అయితే టెంపరేచర్ని పెంచడం ద్వారా, టెంపరేచర్ని తగ్గించడం ద్వారా సాలిడ్ టు లిక్విడ్, లిక్విడ్ టు గ్యాస్, ఈ విధంగా మనం చేంజ్ చేసాం. గ్యాస్ టు లిక్విడ్, లిక్విడ్ టు సాలిడ్, టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తూ లేదా డిక్రీజ్ చేస్తూ. అలాగే ప్రెషర్ని కూడా ఇంక్రీజ్ చేస్తూ డిక్రీజ్ చేస్తూ ఉంటే ఆ సబ్స్టెన్స్ యొక్క స్టేట్స్లో ఏమైనా మార్పు వస్తుందా? దీనికి జనరల్ లైఫ్ ఇక్కడ ఒక చిన్న యాక్టివిటీ లాగా చూడండి. ఒక సిలిండర్ తీసుకున్నారు, దీంట్లో పైన ఒక పిస్టన్ ఉంది. పిస్టన్ని గట్టిగా నొక్కామనుకోండి అమ్మా, ఏమవుతుంది? దాంట్లో ఆ పిస్టన్ ముందుకెళ్తుంది. అంతకుముందు మీకు చెప్పాను, ఒక పెద్ద సిరంజ్ తీసుకొని దానికి వెనక లాగేది ఉంటుంది చూసారా, దాన్నే పిస్టన్ అంటాం. అలాంటిది ఒకటి తీసుకొని మొత్తం బయటకు వెళ్ళేది సీల్ చేసేసేయండి, గాలి పోకుండా బయటకు సీల్ చేసి ఆ పిస్టన్ని నొక్కుతూ ఉంటే పిస్టన్ కొంచెం ముందు కదులుతుంది, అక్కడి నుంచి ఇంక కదలదు. ఇంకొంచెం ఎక్కువ ఫోర్స్ చేస్తే ఇంకొంచెం ముందు కదులుతుంది, బాగా ఎక్కువ ప్రెషర్ అప్లై చేస్తే ఇంకొంచెం ముందుకు వెళ్తుంది, అంతకన్నా ఇంకా వెళ్ళదు ఎంత గట్టిగా నొక్కింది. మనం కొంచెం ఫోర్స్ అప్లై చేస్తే ఆ పార్టికల్స్ యొక్క స్పేస్ కొంచెం తగ్గింది, ఇంకొంచెం ఎక్కువ ప్రెషర్ అప్లై చేస్తే ఇంకొంచెం స్పేస్ తగ్గి ఇంకొంచెం సర్దుకున్నాయి పార్టికల్స్. ఇంకా ఎక్కువ ప్రెషర్ అప్లై చేస్తే అసలు స్పేస్ లేకుండా బాగా దగ్గరగా వచ్చాయి. చూడండి ఈ విధంగా, ఇక్కడ చూడండి, ఫస్ట్ కొంచెం ఫోర్స్ అప్లై చేస్తే వాటి మధ్య స్పేస్ కొంచెం తగ్గింది, ఇంకొంచెం ఫోర్స్ అప్లై చేస్తే ఇంకొంచెం ప్లేస్ తగ్గింది, రెండింటి మధ్య పార్టికల్స్ మధ్య స్పేస్ తగ్గింది. ఇంకా ఎక్కువ ప్రెషర్ చేస్తే అసలు స్పేస్ లేకుండా పార్టికల్స్ అన్ని దగ్గరగా వచ్చేసాయి. గమనించండి, ఈ విధంగా మనం ఎంత ప్రెషర్ ఉపయోగిస్తే పార్టికల్స్ అంత దగ్గరగా వస్తాయి. ఒక్క విషయం, సాలిడ్ స్టేట్లో కొన్ని మాత్రమే, అన్ని సబ్స్టెన్సెస్ ఇలా ఏర్పడవు. ప్రెషర్ అప్లై చేసినంత మాత్రాన స్టేట్స్ చేంజ్ అవ్వాలి అని కంపల్సరీ ఏం లేదు. సాలిడ్ ఉంది, ఇది ఉంది, దీని మీద ఎంత ప్రెషర్ అన్నా అప్లై చేయి, ఏమవుతుంది? పగిలిపోతుంది, చిన్న మొక్కలు అవుతుంది తప్ప లిక్విడ్ స్టేట్కి ఏమైనా వచ్చేస్తుందా సాలిడ్ నుంచి? కానీ ఐస్ అలా కాదు. ఐస్ మీద మనం ప్రెషర్ అప్లై చేసామనుకో, చేతిలో వేసి ఒత్తామనుకో, ఏమవుతుంది? బ్రేక్ అయిపోయి చిన్న పీసెస్గా అయిపోయి అది లిక్విడ్ స్టేట్కి వచ్చేస్తుంది నెమ్మదిగా.
ఇక్కడ గమనించండి, ఈ యాక్టివిటీ ద్వారా, ఈ పిస్టన్ యాక్టివిటీ ద్వారా మనము ప్రెషర్ అప్లై చేస్తే పార్టికల్స్ మధ్య స్పేస్ అయితే తగ్గుతుంది. అప్లయింగ్ ప్రెషర్ అండ్ రెడ్యూసింగ్ టెంపరేచర్ కెన్ లిక్విఫై గ్యాస్. చూడండి, ఓన్లీ ప్రెషర్ అప్లై చేస్తే మాత్రమే గ్యాసెస్ లిక్విడ్ స్టేట్కి మారవు. టెంపరేచర్ కూడా రెడ్యూస్ చేయాలి. గమనించండి, గ్యాసెస్ని మెయిన్గా ఎందుకు గ్యాసెస్ని మనము ప్రెషర్ అప్లై చేస్తున్నాము అంటే చెప్పాను మీకు, గ్యాసెస్ పార్టికల్స్ మధ్యలో ఖాళీ చాలా ఉంటుంది, దాని మీద ప్రెషర్ అప్లై చేస్తే అవి సర్దుకోగలుగుతాయి. అదే సాలిడ్స్ మీద ప్రెషర్ అప్లై చేస్తే అసలు గ్యాపే లేవు, ఏం సర్దుకుంటాయి అవి సాలిడ్స్లో. కాబట్టి గ్యాసెస్ పైన ఎప్పుడైతే మనం ప్రెషర్ అప్లై చేసామో పార్టికల్స్ అన్ని దగ్గరగా వస్తాయి కానీ లిక్విడ్ స్టేట్కి మారవు. కానీ టెంపరేచర్ని కూడా తగ్గించామనుకోండి, ప్రెషర్తో పాటుగా టెంపరేచర్ని కూడా తగ్గించామనుకోండి, గ్యాస్ని కూడా లిక్విడ్గా మార్చొచ్చు. ఓన్లీ కూల్ చేస్తే గ్యాస్ లిక్విడ్గా మారదు. మళ్ళీ ఏదైనా ఒక గ్యాస్ తీసుకొని బెలూన్లో ఒక 2-3 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టు, ఏమన్నా నీళ్లగా మారిద్దేమో గ్యాస్, గాలి బెలూన్లో ఉన్న గాలి ఏమన్నా నీళ్లలాగా మారిద్దా? ఏం మారదు, చల్లబడిద్ది అంతే తప్ప లిక్విడ్ స్టేట్కి అయితే మారదు. గ్యాసియస్ స్టేట్, గ్యాసియస్ స్టేట్ లిక్విడ్ స్టేట్కి మారడానికి ఎగ్జాంపుల్గా మనం వాటర్ వేపర్ ఒక్కటే చెప్పగలం. డైరెక్ట్గా గ్యాసియస్ స్టేట్ని టెంపరేచర్ తగ్గిస్తే లిక్విడ్ స్టేట్కి మారడానికి ఎగ్జాంపుల్గా వాటర్ వేపర్ని మాత్రమే చెప్పగలం. మిగతా గ్యాసెస్ అన్నీ, హైడ్రోజన్ కావచ్చు, మనం పీల్చే ఆక్సిజన్ కావచ్చు, కార్బన్ డైఆక్సైడ్ కావచ్చు, నైట్రోజన్ కావచ్చు, ఈ గ్యాసెస్ అన్నీ కూడా కూల్ చేస్తే లిక్విడ్ స్టేట్కి రావు. దాంతోపాటుగా ఏం చేయాలి? ప్రెషర్ కూడా అప్లై చేయాలి. ఎక్కువ ప్రెషర్ని అప్లై చేస్తూ టెంపరేచర్ని బాగా తగ్గిస్తే, గమనించండి 2 విషయాలు ఇక్కడ చూడండి, అప్లయింగ్ ప్రెషర్ అండ్ రెడ్యూసింగ్ టెంపరేచర్ కెన్ లిక్విఫై గ్యాసెస్. గ్యాసెస్ని లిక్విడ్ స్టేట్లోకి తీసుకురావచ్చు. మనకి లిక్విడ్ ఆక్సిజన్ ఉంటుంది, రాకెట్స్లో ఉపయోగిస్తారు లిక్విడ్ ఆక్సిజన్. లిక్విడ్ కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది, దాన్ని ఇంకా చల్లబరిచి సాలిడ్ కార్బన్ డైఆక్సైడ్ కూడా తయారు చేస్తారు. గడ్డలుగా ఉంటుంది కార్బన్ డైఆక్సైడ్. లిక్విడ్ నైట్రోజన్ తయారు చేస్తారు, మీకు తెలుసో లేదు. లిక్విడ్ నైట్రోజన్ ఎప్పుడైనా మీరు తిరునాళ్లలో కానీ లేదా ఏదైనా ఎగ్జిబిషన్స్లో కానీ ఒక బిస్కెట్ పైన ఒక చిన్న లిక్విడ్ పోస్తే దాని నుంచి పొగలు వస్తూ ఉంటాయి. ఆ పొగలు వస్తున్న దాన్ని నోట్లో వేస్తారు. అది చాలా ప్రమాదకరం. అలాంటివి ఎప్పుడు కూడా ప్రయత్నించకండి. చూడటానికి బాగానే ఉంటుంది కానీ మీరు చాలా చల్లగా ఉంటుంది అది. ఎందుకంటే దాని మీద పోసేది ఏంటో తెలుసా? లిక్విడ్ నైట్రోజన్. నైట్రోజన్ని బాగా టెంపరేచర్ తగ్గించి ప్రెషర్ అప్లై చేసి నైట్రోజన్ గ్యాస్ని, మన చుట్టూ నైట్రోజన్ చాలా ఉంది, మన ఎయిర్లో 78% నైట్రోజనే ఉంది. ఈ నైట్రోజన్ గ్యాస్ని బాగా టెంపరేచర్ తగ్గించి ప్రెషర్ అప్లై చేసి లిక్విడ్ స్టేట్లోకి మారుస్తారు. చాలా తక్కువ టెంపరేచర్ దగ్గర లిక్విడ్ అయిపోతుంది, అది చాలా లెస్ టెంపరేచర్ ఉంటుంది. ఎప్పుడైతే ఆ బిస్కెట్ లాంటి వాటిపైన లిక్విడ్ నైట్రోజన్ పోసి కొంచెం సేపు ఉండాలి, వెంటనే తాగామనుకో లిక్విడ్ నైట్రోజన్ కడుపులోకి వెళ్ళిందనుకో చాలా ప్రమాదం. లోపల ఉన్న పార్ట్స్ మొత్తాన్ని ఫ్రీజ్ చేస్తుంది. అంత తక్కువ టెంపరేచర్లో లిక్విడ్ నైట్రోజన్ ఉండేలా చేస్తారు. నైట్రోజన్ లిక్విఫై కావాలి అంటే -200 అంత సెంటీగ్రేడ్, చాలా తక్కువ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత కావాలి. సో అంత ఉష్ణోగ్రత ఉన్న నైట్రోజన్ని మనం కన్జ్యూమ్ చేయకూడదు. సో చూడటానికి భలే ఉంటుంది పొగలు వస్తున్నాయని. ఆ పొగలు వస్తున్నది ఏంటది? లిక్విడ్ నైట్రోజన్. అది కనుక పొరపాటున లోపలికి వెళ్తే, ఆరిపోకుండా లోపలికి వెళ్తే చాలా ప్రమాదం. అందుకే వాడు కొంచెమే పోస్తాడు, దాంట్లో ఎక్కువ పోయాడు. ఆ పొగ ఎందుకు వస్తుందంటే లిక్విడ్ నైట్రోజన్ ఎప్పుడైతే బయటకు పెట్టావో సరౌండింగ్ టెంపరేచర్ ఉంటుంది కదా, ఆ సరౌండింగ్ టెంపరేచర్ వల్ల అది వెంటనే గ్యాస్గా ఫామ్ అవుతుంది. ఈజీగా గ్యాస్ అయిపోతుంది సరౌండింగ్ టెంపరేచర్కి. బయట పెడితే చాలు లిక్విడ్ నైట్రోజన్. సో ఇలా లిక్విడ్ సాలిడ్ని, గ్యాసెస్ని లిక్విడ్గా చేయాలి అంటే టెంపరేచర్ రెడ్యూస్ చేయాలి, ప్రెషర్ అప్లై చేయాలి. హ్యావ్ యూ హీట్ ద సాలిడ్ కార్బన్ డైఆక్సైడ్? సాలిడ్ కార్బన్ డైఆక్సైడ్ తెలుసా మీకు? దీన్ని డ్రై ఐస్ అని కూడా అంటారు. డ్రై ఐస్. కార్బన్ డైఆక్సైడ్ని బాగా ఎక్కువగా ప్రెషర్ అప్లై చేసి బాగా కూల్ చేసి -°C బాగా కూల్ చేస్తే కార్బన్ డైఆక్సైడ్ కూడా నైట్రోజన్ లాగా లిక్విడ్ స్టేట్కి వస్తుంది. ఇంకా బాగా కూల్ చేస్తే కార్బన్ డైఆక్సైడ్
సాలిడ్ స్టేట్కి వచ్చేస్తుంది. దానికి ఉండే ప్రాపర్టీ అది. సాలిడ్ కార్బన్ డైఆక్సైడ్ ఐస్ గడ్డల్లా ఉంటుంది. అది అసలు మనం పట్టుకోలేము దాన్ని, చాలా చల్లగా ఉంటుంది. పొరపాటున ఈ చేతులతో పట్టుకున్నామంటే ఈ మొత్తం కూడా గట్టిగట్టిపోతాయి లోపల ఉన్నటువంటి కణాలన్నీ కూడా. సో చూడండి, in store under the high pressure, solid carbon dioxide get converted directly into gas. సాలిడ్ కార్బన్ డైఆక్సైడ్ని హై ప్రెషర్ ఉపయోగించడం ద్వారా మనము సాలిడ్ స్టేట్కి తీసుకురావచ్చు. ఆ సాలిడ్ స్టేట్కి తీసుకొచ్చినటువంటి కార్బన్ డైఆక్సైడ్ని బయట పెడితే వెంటనే గ్యాసెస్ స్టేట్కి వస్తుంది. డిక్రీజింగ్ ఆఫ్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్, 1 atmospheric pressure with coming into the liquid state. This is the reason that solid carbon dioxide is known as dry ice. సాలిడ్ కార్బన్ డైఆక్సైడ్ ఏమంటాము? డ్రై ఐస్ అంటాం. చూడండి, ఇక్కడ గ్యాసెస్ని ఏం చేసాము మనము? ప్రెషర్ అప్లై చేసాము, దాంతో పాటుగా టెంపరేచర్ని తగ్గించాం. ఎంత ఎక్కువ ప్రెషర్ అప్లై చేస్తే అంత ఎక్కువ లిక్విడ్గా మారడానికి అవకాశం ఉంటుంది. సో ప్రెషర్ అప్లై చేస్తే ఏమయ్యాయి? లిక్విడ్గా మారాయా? మారాయి కదా. ప్రెషర్ అప్లై చేస్తే నైట్రోజన్ గ్యాస్, నైట్రోజన్ లిక్విడ్ అయింది. ఈ నైట్రోజన్ లిక్విడ్ని తీసుకుని బయట పెట్టామనుకో, అప్పుడు ఏమవుతుందో? ఇప్పుడు ప్రెషర్ తగ్గించినట్లేనా మనం? 1 atmospheric pressure, అట్మాస్ఫియర్లో ఎంత ప్రెషర్ అయితే ఉందో అంత ప్రెషర్లో పెట్టామంతే. అలా ప్రెషర్ తగ్గించినప్పుడు సరౌండింగ్ టెంపరేచర్ కూడా ఇంక్రీజ్ చేస్తున్నామా? -డిగ్రీ సెంటీగ్రేడ్ ఉన్నటువంటి లిక్విడ్ని బయట పెట్టాము అంటే అర్థం ఏంటి? సరౌండింగ్ టెంపరేచర్ 35 రూమ్ టెంపరేచర్ ఉంటుంది, అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఉంటుంది. సో ప్రెషర్ని తగ్గించినట్లే, టెంపరేచర్ని ఇంక్రీజ్ చేసినట్లే. సో ప్రెషర్ని తగ్గిస్తే మరలా అది లిక్విడ్ స్టేట్ నుంచి ఏ స్టేట్కి వెళ్ళిపోతుంది? గ్యాసెస్ స్టేట్కి, పొగలాగా పరుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ లిక్విడ్ నైట్రోజన్ అక్కడక్కడ పోసామనుకో, మొత్తం మేఘాల్లాగా వచ్చేస్తుంది. ఈ లిక్విడ్ నైట్రోజన్ ఏమవుతుంది? ప్రెషర్ తగ్గించడం ద్వారా మరలా అగైన్ గ్యాసెస్ స్టేట్లోకి కన్వర్ట్ అయిపోతుంది. సో మన దీని ద్వారా అర్థమైంది ఏంటి? ప్రెషర్ అప్లై చేస్తే, ప్రెషర్ ఇంక్రీజ్ చేస్తే గ్యాసెస్ లిక్విడ్ స్టేట్లోకి వచ్చేస్తాయి, స్టేట్ మారిపోతాయి. అదే ప్రెషర్ని మరలా డిక్రీజ్ చేస్తే లిక్విడ్ స్టేట్లో ఉన్నవి మరలా అగైన్ గ్యాసెస్ స్టేట్లోకి మారిపోతాయి. కాబట్టి స్టేట్ మారిందా లేదా? ప్రెషర్ అప్లై చేయడం ద్వారా స్టేట్ మారిందా లేదా? ఈ ఎగ్జాంపుల్ ద్వారా. కాబట్టి ప్రెషర్ అప్లై చేస్తే గ్యాసెస్ యొక్క స్టేట్స్ మారతాయి, గ్యాసెస్ అండ్ లిక్విడ్స్ యొక్క స్టేట్స్ మారతాయి. ప్రెషర్ని డిక్రీజ్ చేయడం ద్వారా, ఇంక్రీజ్ చేయడం ద్వారా. When pressure applied decreasing or increasing, liquids and gases can change its state. అవి తన స్టేట్ని మార్చుకోగలవు ప్రెషర్ అప్లై చేయడం ద్వారా అనే విషయాన్ని ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు. ప్రెషర్ అప్లైడ్ బై ద గ్యాస్, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇప్పుడు మనం చెప్పాం. మనకి పైకి వెళ్ళే కొద్దీ ప్రెషర్ చాలా పెరుగుతుంది. ఎర్త్ పైన ఉంటే 1 atmosphere ఉంది, కానీ భూమి కన్నా పైన వెళుతున్నాం అనుకోండి, ప్రెషర్ పెరుగుతుంది మన మీద. గాలి మనల్ని బాగా ఒత్తేస్తుంది పైకి వెళ్ళే కొద్ది. ఎన్ని కిలోమీటర్ల పైకి వెళ్తే అంత ఎక్కువ ప్రెషర్ మన మీద అప్లై అవుతూ ఉంటుంది, చాలా హై ప్రెషర్ అప్లై అవుతూ ఉంటుంది. అందుకని విమానాల్లో వెళ్ళేవాళ్ళు విమానాల డోర్లు మొత్తం క్లోజ్ చేస్తారు. కొంచెం చిన్న హోల్ ఉన్నా సరే విమానానికి ఆ ప్రెషర్ వల్ల, బయట చాలా ఎక్కువ హై ప్రెషర్ ఉంటుందని చెప్పాను కదా, హైట్ పెరిగే కొద్దీ కొన్ని కిలోమీటర్ల పైన ఎగురుతుంటుంది కదా విమానం. ఆ విమానంలో అంత కిలోమీటర్ల పైన ఉన్నప్పుడు ప్రెషర్ చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి చిన్న హోల్ ఉన్నా కూడా ఆ హోల్ గుండా గ్యాస్ వచ్చి, ఎయిర్ వచ్చి ఆ ప్రెషర్కి అది మొత్తం కూడా పగిలిపోయే అవకాశం ఉంటుంది. అందుకని చాలా జాగ్రత్తగా విమానాలను చెక్ చేసి మరీ పైకి పంపిస్తారు. పొరపాటున చెక్ చేయకుండా ఏదైనా ఒక నట్టు ఊడినా, చిన్న హోల్ ఉన్నా విమానం పైకి ఎగిరితే అది పైకి వెళ్ళిన తర్వాత ఆ ప్రాబ్లం వల్ల విమానం మొత్తం కూడా పగిలిపోయే అవకాశం కూడా ఉంటుంది. అంత హై ప్రెషర్ ఉంటుంది. ఆ ప్రెషర్ని తట్టుకోవడానికి గట్టిగా ఉండేటటువంటి, లైట్ వెయిట్ ఉండేటటువంటి మెటల్ని యూజ్ చేస్తారు విమానాల్లో. ఇలా హైట్ పెరిగే కొద్దీ, భూమి మీదకి హైట్ పెరిగే కొద్దీ ప్రెషర్ పెరుగుతుంది అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. రైట్. So pressure exerted by the liquids, pressure exerted by the gases, atmospheric pressure. మనం చూసాం కదా నిన్న, అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అంటే 1 atmospheric pressure ఎంత మాస్ ఉంటుందంటే దాదాపుగా 222 kgs అంటే 2250 న్యూటన్స్ ఫోర్స్. మనము ఎంత మాస్ కలిగినటువంటి ఆబ్జెక్ట్ ని మోస్తూ ఉన్నట్లయితే ఇంటూ 100 వేసుకుంటే,
సారీ ఇంటూ 10 10 కేజీల బరువు ఉండేటటువంటి 10 కేజీల మాస్ ఉండేటటువంటి ఆబ్జెక్ట్ని మోస్తున్నాం అనుకో, ఆ ఆబ్జెక్ట్ ఎంత ఫోర్స్ అప్లై చేస్తుందంటే 100 న్యూటన్స్ ఫోర్స్ అప్లై చేస్తుంది. 10 కేజీలు ఉంటే 100 న్యూటన్స్ ఇంటూ 10 వేయాలి. ఇక్కడ చూడండి 222 కేజెస్ మాస్ ఉన్నటువంటి ఒక ఆబ్జెక్ట్ని నెత్తిన పెట్టుకుంటే ఆ ఆబ్జెక్టు ఈ హెడ్ పైన ఎంత ఫోర్స్ అప్లై చేస్తుంది? 2250 న్యూటన్స్ ఫోర్స్ అప్లై చేస్తుంది. గమనించండి, ఎంత మాస్ ఉంటే ఇంటూ 10 వేస్తే అన్ని న్యూటన్ల ఫోర్స్ అప్లై చేయబడుతుంది అని అర్థం. ఒక 50 కేజీల బరువు ఉండే సూట్ కేసుని పైన ఎత్తుకున్నాం అనుకో, ఆ సూట్ కేసు మన హెడ్ పైన ఎంత ఫోర్స్ అప్లై చేస్తుంది అంటే 100 ఎంత ఎన్ని కేజెస్? 50 కేజెసా? 50 ఇంటూ 10 500 న్యూటన్స్ ఫోర్స్ మన హెడ్ పైన ఆ సూట్ కేసు అప్లై చేస్తుంది అని క్యాలిక్యులేట్ చేయొచ్చు దాదాపుగా, అప్రాక్సిమేట్లీ. ఈ విధంగా అట్మాస్ఫియరిక్ ప్రెజర్ అని చెప్పాం. హై ఆల్టిట్యూడ్ దగ్గర ప్రెజర్ ఇంక్రీజ్ అవుతుంది. మన అట్మాస్ఫియర్, మన గాలి మన పైన అప్లై చేయబడేటటువంటి ఫోర్స్ని మనము అట్మాస్ఫియరిక్ ప్రెజర్ అంటాం. సో ఇది ఈరోజు మనం క్లాస్లో నేర్చుకున్నటువంటి అంశం. చూడండి, ప్రెజర్ అప్లై చేసి టెంపరేచర్ని రెడ్యూస్ చేయడం ద్వారా, చూడండి ఇక్కడ మొత్తం మీద టెంపరేచర్ అండ్ ప్రెషర్ ఇవి రెండు కూడా పార్టికల్స్ స్పేస్ ఆధారంగా క్లాసిఫై చేసినటువంటి స్టేట్స్ని మారుస్తాయి. చూడండి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ సాలిడ్ స్టేట్లో ఉన్నదాన్ని ప్రెషర్ అప్లై చేస్తే లిక్విడ్ స్టేట్కి మారుతుంది. హీట్ చేస్తే, సాలిడ్ స్టేట్లో ఉన్నదాన్ని హీట్ చేస్తే దాన్ని ఫ్యూజన్ అంటాం. సాలిడ్ స్టేట్లో ఉన్నదాన్ని హీట్ చేస్తే ఫ్యూజన్ అంటాం, లిక్విడ్ స్టేట్కి మారుతుంది. ఐస్ని ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ఎవాపరేషన్ కూడా చెప్పొచ్చు. ఎవాపరేషన్ కాదు, యాక్చువల్లీ మెల్టింగ్ అంటాము. మెల్టింగ్కే ఇంకొక పేరు ఫ్యూజన్. మెల్టింగ్ అనే దానికి మనం జనరల్గా మెల్టింగ్ అని చెప్పాం కదా. సాలిడ్ స్టేట్ని హీట్ చేస్తే లిక్విడ్ స్టేట్కి మారడాన్ని ఏమంటాము? మెల్టింగ్ అని చెప్పాం. మెల్టింగ్కే ఇంకొక పేరు ఫ్యూజన్, రైట్? అదేవిధంగా అలా హీట్ చేస్తే మెల్ట్ అవుతుంది లేదా ఫ్యూజన్కి గురవుతుంది. ఫ్యూజ్డ్ టు చేంజ్ లిక్విడ్ స్టేట్. ఆ లిక్విడ్ స్టేట్ని ఇంకా టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే ఎవాపరేషన్ జరుగుతుంది, గ్యాసెస్ స్టేట్కి వస్తుంది. గ్యాసెస్ స్టేట్ని కూల్ చేస్తే ఏమవుతుంది? సాలిడ్ స్టేట్కి వస్తుంది. దాన్ని డిపోజిషన్ అంటాం, అవునా? అదే లిక్విడ్ స్టేట్ని కూల్ చేస్తే సొలిడిఫికేషన్, సాలిడ్గా చేంజ్ అవుతుంది. ఈ సొలిడిఫికేషన్నే మనం ఫ్రీజింగ్ అన్నాం. ఫ్రీజింగ్ అన్నాం, సొలిడిఫికేషన్ లేదా ఫ్రీజింగ్, రెండిట్లో ఏదైనా వాడచ్చు. అదే గ్యాసెస్ స్టేట్ని కూల్ చేస్తే లిక్విడ్ స్టేట్కి మారుతుంది. ఈ ప్రాసెస్ ఏమన్నాము? కండెన్సేషన్ అన్నాం. అదే సాలిడ్ స్టేట్ డైరెక్ట్గా గ్యాసెస్ స్టేట్లోకి మారుతుంది. ఎగ్జాంపుల్ చెప్పాను, క్యాంపర్ ఎగ్జాంపుల్ చెప్పాను. దాన్ని ఏమంటాము? సబ్లిమేషన్ అంటాం. ఆ గ్యాస్ని కూల్ చేయడం ద్వారా మనము సాలిడ్ స్టేట్కి తెచ్చినట్లయితే ఆ ప్రాసెస్ని ఏమంటాము? డిపోజిషన్. క్యాంపర్ లేదా అమోనియం క్లోరైడ్ని హీట్ చేసినప్పుడు అది గ్యాస్గా మారింది, సబ్లిమేషన్ జరిగింది. దాన్ని మళ్ళా కూల్ చేస్తే ఒక గరాటు పెట్టి మనం బోర్లించే ఎక్స్పెరిమెంట్ చెప్పాం కదా. అలా గ్యాస్ని కూల్ చేసినట్లయితే అది మరలా డైరెక్ట్గా లిక్విడ్ స్టేట్కి వెళ్లకుండా డైరెక్ట్గా సాలిడ్ స్టేట్కి వచ్చినట్లయితే ఆ ప్రాసెస్నే డిపోజిషన్ అంటాం. పేరుకు పోవడం డిపోజిషన్. ఈ విధంగా 6 ప్రాసెస్లు టెంపరేచర్ ఇంక్రీజ్ చేయడం ద్వారా, డిక్రీజ్ చేయడం ద్వారా, టెంపరేచర్ని ఇంక్రీజ్ చేయడం ద్వారా, డిక్రీజ్ చేయడం ద్వారా 6 ప్రాసెస్లు జరుగుతాయి. సాలిడ్ లిక్విడ్ స్టేట్గా కన్వర్ట్ అవ్వడాన్ని ఫ్యూజన్ లేదా మెల్టింగ్ అంటాం. లిక్విడ్ స్టేట్ గ్యాసెస్ స్టేట్గా మారడాన్ని ఎవాపరేషన్ అంటాం. గ్యాసెస్ స్టేట్ సాలిడ్ స్టేట్గా టెంపరేచర్ తగ్గిస్తే మారడాన్ని డిపోజిషన్ అంటాం డైరెక్ట్గా. అదే గ్యాసెస్ స్టేట్ టెంపరేచర్ తగ్గిస్తే లిక్విడ్ స్టేట్గా మారడాన్ని కండెన్సేషన్ అంటాం. లిక్విడ్ స్టేట్ టెంపరేచర్ని తగ్గిస్తే సొలిడిఫికేషన్ లేదా ఫ్రీజింగ్ అంటాం. అదే సాలిడ్ స్టేట్ని హీట్ చేస్తే డైరెక్ట్గా గ్యాసెస్ స్టేట్కి వెళ్తే దాన్ని సబ్లిమేషన్ అంటాం. ఈ విధంగా 6 ప్రాసెస్ల గురించి మనము ఈ చాప్టర్లో ఇన్ డీటెయిల్డ్గా నేర్చుకోవడం జరిగింది. దీంతో మనకి దీంట్లో ఉన్నటువంటి చాప్టర్స్ అయిపోయాయి. దీంట్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రేపటి నుంచి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఎవాపరేషన్ అయిపోలేదు, సారీ. ఎవాపరేషన్ అనే ప్రాసెస్ ఉంది చూడండి. ఇందాక మీకు చెప్పాను లిక్విడ్ స్టేట్లో ఉన్నటువంటి, చూడండి లిక్విడ్ స్టేట్లో ఉన్నటువంటి
లిక్విడ్ స్టేట్లో ఉన్నటువంటి దాన్ని టెంపరేచర్ ఇంక్రీజ్ చేయడం ద్వారా అది గ్యాసెస్ స్టేట్లోకి మారుతుంది చూసారా, దాన్నే మనము ఎవాపరేషన్ అంటాం. వేపర్ స్టేట్ రూపంలోకి మారుతుంది. మనము బట్టలు ఆరేసినప్పుడు కూడా, మనము వెట్ క్లోత్ని ఆరవేసినప్పుడు కొంచెం సేపటికి అవి ఆరిపోతాయి. ఆ వాటర్ అంతా ఏమైపోతుంది, ఎవాపరేట్ అయిపోతుంది. మనమేమీ హీట్ చేయలేదే, సరౌండింగ్లో ఉన్నటువంటి టెంపరేచర్ వల్లే అది ఎవాపరేట్ అయిపోతుంది. సో ఒక కాన్స్టెంట్ టెంపరేచర్ అంటూ ఏమీ ఉండదు. వాటర్ ఎవాపరేషన్, వాటర్ వేపర్ రూపంలో గ్యాసెస్ స్టేట్కి మారాలి అంటే ఇంత పర్టిక్యులర్ టెంపరేచర్ అంటూ అవసరం లేదు. ఏ టెంపరేచర్ దగ్గర అయినా సరే లిక్విడ్ వేపర్ రూపంలోకి, గ్యాసెస్ రూపంలోకి మారగలుగుతుంది. మెయిన్గా ఎగ్జాంపుల్గా వాటర్ వేపర్గా ఏ టెంపరేచర్ దగ్గర అయినా మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం బకెట్లో వాటర్ పోసి లేదా గాబులో వాటర్ పోసి పెట్టామనుకో, ఒక 4-5 రోజులు ఎండ బాగా కాసిందనుకో, వాటర్ కిందకి వెళ్ళిపోతుంది, అడుగుకి వెళ్ళిపోతుంది. ఏమైపోతుంది, వాటర్ ఎవాపరేట్ జరుగుతుంది. మనమేమి హీట్ చేయాల, సన్ యొక్క వేడికే ఎవాపరేట్ అయిపోయింది. ఇలా ఎవాపరేషన్ అనేది ఏమీ హీట్ చేయకపోయినా సరే ఎవాపరేట్ అయిపోతుంది. ఎందుకంటే స్లోగా జరుగుతుంది. కాకపోతే హీట్ చేయకపోతే సరౌండింగ్ టెంపరేచర్ వల్ల హీట్గా జరుగుతుంది. అదే సన్ వస్తే ఇంకొంచెం ఫాస్ట్గా జరుగుతుంది, అది హీట్ చేస్తే ఇంకొంచెం ఫాస్ట్గా జరుగుతుంది. అంతే తేడా. జరగటం మాత్రం కామన్. ఏ టెంపరేచర్ దగ్గర అయినా సరే లిక్విడ్ గ్యాసెస్ స్టేట్కి, వాటర్ మెయిన్గా వాటర్ వేపర్గా చేంజ్ అవుతుంది. కాకపోతే అయ్యేటటువంటి టెంపరేచర్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఆ గ్యాసెస్ స్టేట్కి మారేటటువంటి స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. గిన్నెలో వాటర్ పోసి కొన్నాళ్ల పాటు ఎండలో పెడితే గిన్నెలో వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిపోతుంది. అదే హీట్ చేసామనుకో 10 నిమిషాల్లో, గంటలో ఎవాపరేట్ అయిపోతుంది. హీట్ చేస్తే 4 రోజులు పట్టింది హీట్ చేయకపోతే ఎవాపరేట్ అయిపోవడానికి ఎండలో, అది హీట్ చేస్తే గంట టైంలో ఎవాపరేట్ అయిపోతుంది. సో హీట్ చేయడం ద్వారా, ఇంక్రీజ్ చేయడం ద్వారా, టెంపరేచర్ని ఇంక్రీజ్ చేయడం ద్వారా ఎవాపరేట్ అయ్యేటటువంటి రేట్ని మనము చేంజ్ చేయొచ్చు. సో అలా ఎవాపరేట్ అయిపోయిన ఎప్పుడైతే మనము ఎప్పుడైతే మనము హీట్ని ఇచ్చామో, వీ నో దట్ పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ ఈజ్ ఆల్వేస్ మూవింగ్, కదులుతూ ఉంటాయి, రెస్ట్లో ఉండవవి. గివెన్ ద టెంపరేచర్ టు ఎనీ గ్యాస్ ఆర్ లిక్విడ్ ఆర్ సాలిడ్, the particles with the different amounts of kinetic energy. In case of liquids, a small friction of particles at the surface and having high kinetic energy, it able to break away from the force of attraction other particles and get converted into vapor. ఏం జరుగుతుంది, లిక్విడ్ని హీట్ చేసినప్పుడు లిక్విడ్లో ఉండే పార్టికల్స్ని హీట్ని గెయిన్ చేసుకొని వాటి కైనెటిక్ ఎనర్జీ పెరుగుతుంది, బాగా గట్టిగా మూవ్ అవుతుంది. గట్టిగా మూవ్ అయినప్పుడు వేరే పార్టికల్స్తో ఉన్నటువంటి అట్రాక్షన్ ఫోర్స్ని అది బ్రేక్ చేసుకుంటుంది. బాగా గట్టిగా మూవ్ అయింది కదా, రెండింటికి మధ్య అట్రాక్షన్ ఫోర్స్ బ్రేక్ అయిపోతుంది. అట్రాక్షన్ ఫోర్స్ బ్రేక్ అయిపోవడం ద్వారా ఆ లిక్విడ్ పార్టికల్స్ కాస్త గ్యాస్ పార్టికల్స్ లాగా పైకి లేవడం జరుగుతుంది. ఇలా సర్ఫేస్ దగ్గర ఏ టెంపరేచర్ దగ్గర అయినా సరే లిక్విడ్ పార్టికల్స్ గ్యాస్ పార్టికల్స్గా, గ్యాసెస్ రూపంలోకి చేంజ్ అయ్యేటటువంటి ఈ ప్రాసెస్ని మనము ఎవాపరేషన్ అంటాం. ఎవాపరేషన్ ఏ టెంపరేచర్ దగ్గరైనా జరుగుతుంది అనే విషయాన్ని ఇక్కడ మీరు గమనించాలి. ఎఫెక్టింగ్ ఎవాపరేషన్ అనేది దేని మీద ఎఫెక్ట్ అవుతుంది చూడండి, టెంపరేచర్ మీద ఎఫెక్ట్ అవుతుంది. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్గా ఇచ్చారు. 5 ml ఆఫ్ వాటర్ని తీసుకొని ఒక చైనా డిష్లో, ఒక టెస్ట్ ట్యూబ్లో తీసుకోండి, ఒక వెడల్పాటి ప్యాన్లో తీసుకోండి, ఒక చిన్న గిన్నెలో తీసుకోండి. ఈ మూడింట్లో తీసుకొని మూడింటిని బయట పెట్టండి, లేదా ఎండలో పెట్టండి, లేదా ఫ్యాన్ కింద పెట్టండి. ఏమవుతాయి, ఏవి త్వరగా ఆవిరైపోతాయి? ఎవరు చెప్తారు? హీట్ కాదు. నేను అడిగింది ఏంటి ఇక్కడ, వాటర్ని లేదా శానిటైజర్నే తీసుకోండి, ఈజీగా ఎవాపరేట్ అయిపోవడాన్ని. మనం శానిటైజర్ ఉంటుంది కదా, ఈ శానిటైజర్ని ఒక టెస్ట్ ట్యూబ్లో తీసుకో, సన్నగా ఉండే టెస్ట్ ట్యూబ్లో, గొట్టం లాంటి దాంట్లో, ఒక చిన్న గిన్నెలో తీసుకో, ఒక వెడల్పాటి ప్యాన్లో తీసుకో. ఈ మూడింటిలో తీసుకొని ఫ్యాన్ కింద పెట్టు. ఇక్కడ ఎవాపరేషన్ రేట్ అనేది, ఎవాపరేషన్ జరగటం అనేది 3 ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఎంత వెడల్పాటి గిన్నెలో మనము లిక్విడ్ని పోసాం, ఏరియా మీద డిపెండ్ అవుతుంది. ఎక్కువ ఏరియా ఉంటే త్వరగా ఆవిరవుతుంది, వెడల్పాటి దాంట్లో వేస్తే త్వరగా ఆవిరవుతుంది. ఏరియా తక్కువ ఉంటే ఎవాపరేషన్ జరగడం కొంచెం స్లో అవుతుంది.
అంతే కదా, వెడల్పాటి దాంట్లో పోస్తే త్వరగా ఆరుతుంది. ఏదైనా మనం ఆరబెట్టాలంటే ఏం చేస్తామో, పులిహార చేసాము ఒక 100 మందికి, ఆరబెట్టాలంటే గిన్నెలో పెడితే ఆరుతుంది, అది ఆరదు. ఏం చేయాలి, ఏరియా పెంచాలి. ఏరియా పెంచితే త్వరగా ఆవిరైపోతుంది, దాంట్లో ఉన్న వాటర్ మొత్తం ఆవిరైపోయి చల్లబడుతుంది త్వరగా. సో మనకి ఏరియా పెంచితే ఎవాపరేషన్ ఫాస్ట్గా జరుగుతుంది, ఇది ఒకటి తెలిసింది మనకి. టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే, ఒక గిన్నెలో 3 గిన్నెల్లో వాటర్ తీసుకొని, ఒక గిన్నెలో వాటర్ బయట ఇంట్లో ఉంచండి, ఒక గిన్నెలో వాటర్ సన్లైట్లో ఉంచండి, ఒక గిన్నెలో వాటర్ మన పొయ్యి మీద పెట్టండి, హీట్ చేయండి. ఏది త్వరగా ఆవిరవుతుంది? ఎందుకని? టెంపరేచర్ ఎక్కువ, ఇక్కడ టెంపరేచర్ తక్కువ, బయట హీట్ దగ్గర కొంచెం టెంపరేచర్ ఎక్కువ, పొయ్యి మీద పెడితే ఇంకా టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది, అవునా? ఈ విధంగా టెంపరేచర్ ఇంక్రీజ్ చేయడం ద్వారా కూడా ఎవాపరేషన్ ఫాస్ట్గా జరిగేలా చేయొచ్చు. టెంపరేచర్ తగ్గించడం ద్వారా ఎవాపరేషన్ స్లోగా జరిగేలా చేయొచ్చు. సో టెంపరేచర్ అనేది ఒక ఫ్యాక్టర్, ఎవాపరేషన్ చేంజ్ అవ్వడానికి టెంపరేచర్ అనేది ఒక ఫ్యాక్టర్. అదేవిధంగా ఏరియా అనేది ఒక ఫ్యాక్టర్. అదేవిధంగా ఎయిర్ కూడా ఫ్యాక్టర్. ఒక చిన్న శానిటైజర్ తీసుకొని చేతిలో పోసుకొని మామూలుగా చెయ్యి ఫ్యాన్ లేనటువంటి చోట ఉంచండి, ఫ్యాన్ దగ్గర ఉంచండి, ఏది త్వరగా ఆవిరవుతుంది? ఎందుకు? టెంపరేచర్ ఏం పెంచలా మనం, ఏరియా కూడా సేమే కదా, చేతిలో పోసాం మనం, ఏరియా కూడా సేమే, టెంపరేచర్ ఏమి ఇంక్రీజ్ అవ్వాలా, సేమ్ టెంపరేచర్లో ఉంది. కానీ ఒకటి ఫ్యాన్ కింద పెట్టాము, ఎందుకంటే ఎయిర్ బాగా తోలితే ఎవాపరేషన్ ఫాస్ట్గా జరుగుతుంది. ఎవాపరేట్ అయిపోయిన వాటిని మరలా తీసేసుకుంటుంది, ఎయిర్ నెట్టేస్తుంది, మరలా త్వరగా పక్కనే ఉన్నది ఎవాపరేట్ అయిపోతుంది. ట్రాఫిక్ క్లియర్ చేసినట్టు అయింది అనమాట ఎయిర్ పెడితే. ఎయిర్ ఏం చేసిద్ది? ఎవాపరేట్ అయిపోయిన లిక్విడ్ మొత్తాన్ని తీసుకొని, ఆ పార్టికల్ తీసుకొని మరలా ఒక కొత్త పార్టికల్ ఫాస్ట్గా వచ్చేస్తుంది. సో ఎయిర్ కూడా ఫ్యాక్టర్ చేస్తుంది ఎవాపరేషన్ చేంజ్ అవ్వడానికి. ఎయిర్ అనేది కూడా ఒక ఫ్యాక్టర్. టెంపరేచర్ ఒక ఫ్యాక్టర్, ఏరియా ఒక ఫ్యాక్టర్, ఎయిర్ అనేది కూడా ఒక ఫ్యాక్టర్. సో ఈ విధంగా 3 రకాల ఫ్యాక్టర్స్లో మనము ఎవాపరేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సర్ఫేస్ ఏరియా చెప్పాను కదా, సర్ఫేస్ ఏరియా ఇంక్రీజ్ చేయడం ద్వారా ఇంక్రీజింగ్ ఆఫ్ టెంపరేచర్. అదేవిధంగా హ్యూమిడిటీ, ఇదొకటి. హ్యూమిడిటీ చెప్పాను కదా, ఎయిర్ ఫ్యాక్టర్ అవుతుంది, దాంతో పాటుగా హ్యూమిడిటీ కూడా. ఏ డిక్రీజింగ్ ఆఫ్ హ్యూమిడిటీ ఇన్ ద అట్మాస్ఫియర్ ఆఫ్ వాటర్ వేపర్ ప్రెసెంట్ ఇన్ ద ఎయిర్ అరౌండ్ us కెనాట్ హోల్డ్ మోర్ దాన్ ద డిఫరెంట్ అమౌంట్. చూడండి, హ్యూమిడిటీ ఎక్కువగా ఉన్నా, విండ్ స్పీడ్ చెప్పాను కదా, విండ్ స్పీడ్ ఎక్కువగా ఉన్నా ఎవాపరేషన్ ఫాస్ట్గా జరుగుతుంది. హ్యూమిడిటీ ఎక్కువగా ఉంటాయి, హ్యూమిడిటీ అంటే ఎయిర్లో ఉన్నటువంటి వాటర్ వేపర్. ఎండాకాలం ఉంది, బాగా ఉక్క తీస్తూ ఉంటుంది మనకి. అలా ఉక్కగా ఉన్నటువంటి సమయంలో కనుక మనం శానిటైజర్ వేసుకుంటే అంత త్వరగా ఆవిరి అవ్వదు. అదే డ్రైగా ఉందనుకో, పొడిగా, బాగా ఎండాకాలం బాగా పొడిగా గాలి తగులుతుంది అనుకో, వేసుకున్న వెంటనే 2 క్షణాల్లో ఆవిరైపోయింది. హ్యూమిడిటీ ఎంత ఎక్కువగా ఉంటే అంత స్లోగా జరుగుతుంది ఎవాపరేషన్. హ్యూమిడిటీ తక్కువగా ఉంటే ఫాస్ట్గా జరుగుతుంది. ఓకేనా? సో 4 ఫ్యాక్టర్స్: టెంపరేచర్, సర్ఫేస్ ఏరియా, హ్యూమిడిటీ అండ్ ఎయిర్ స్పీడ్. విండ్ స్పీడ్ ఒకటి, హ్యూమిడిటీ ఒకటి, టెంపరేచర్ ఒకటి, సర్ఫేస్ ఏరియా ఒకటి. సర్ఫేస్ ఏరియా, ఒకటి ఫ్యాక్టర్ చేస్తుంది ఎవాపరేషన్ పెంచడానికి తగ్గించడానికి. అదేవిధంగా టెంపరేచర్ ఒకటి ఫ్యాక్టర్ చేస్తుంది ఎవాపరేషన్ పెంచడానికి తగ్గించడానికి. అదేవిధంగా హ్యూమిడిటీ ఒకటి ఫ్యాక్టర్ చేస్తుంది టెంపరేచర్ తగ్గించడానికి పెంచడానికి. ఇవన్నీ కూడా. తర్వాత విండ్ స్పీడ్ కూడా ఫ్యాక్టర్ అవుతుంది ఎవాపరేషన్ యొక్క స్పీడ్ పెంచడానికి తగ్గించడానికి. 4 మీద ఆధారపడి ఎవాపరేషన్ ఉంటుంది. రైట్? హౌ డస్ ఎవాపరేషన్ కాజెస్ కూలింగ్? ఇది రేపు క్లాస్లో ఇంకేమైనా మిగిలినట్లయితే చూద్దాం. రైట్?